హాయ్ ఫ్రెండ్స్, జైన్ జర్నీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీకు తెలుసు మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం చరిత్రతో కూడుకున్నటువంటి ప్రదేశాలు ఎక్కడుంటాయో మన ఛానల్ కూడా అక్కడ ఉంటుంది. వీలైనంత వరకు మన దేశంలో ఉన్నటువంటి చారిత్రాత్మక ప్రదేశాలను మీకు పరిచయం చేయడమే మన ఛానల్ యొక్క ప్రధాన లక్ష్యం. సో మన జర్నీలో భాగంగా ఈరోజు అతి పురాతనమైనటువంటి ప్రదేశాన్ని ఈరోజు చిత్రీకరించడం జరిగింది. అది తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో మగరాల అనే గ్రామంలో తిరుమగలేశ్వర దేవాలయం అని ఉంది. ఈ దేవాలయం శివునికి అంకితం చేయబడింది అనమాట. ఈ దేవాలయంలో కొన్ని గదులని చోళరాజులు నిర్మించారని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. అంతేకాదు 16వ శతాబ్దంలో విజయనగర రాజులు ఈ రాతి కట్టడాలు నిర్మించారని మనకు చరిత్ర శాసనాలు చెబుతూ ఉన్నాయి. సో ఇంతటి ప్రాచీనమైన దేవాలయాన్ని ఖచ్చితంగా మనం సందర్శించాలి. మీకోసం ఈ దేవాలయాన్ని చాలా అద్భుతంగా చిత్రీకరించాను. మరి కొద్ది క్షణంలో ఈ వీడియోని అయితే మనం చూడబోతాం. సో కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ పురాతన ఆలయం పేరు తిరుమగరాల ఆలయం మరియు తిరుమగరాలేశ్వర ఆలయం మరియు ఉడుంబేశ్వర టెంపుల్గా పిలుస్తారు. ఫ్రెండ్స్, ఈ ఆలయం 2 ఎకరాల విస్తీర్ణంలో ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ వెలిసినటువంటి స్వామి స్వయంభూమూర్తి శ్రీ తిరుమగరాలేశ్వర స్వామి. అంతేకాదు శివుడు ఉడుము తోక రూపంలో ఉంటాడు కనుక ఉడుంబేశ్వర స్వామిగా కూడా పిలుస్తారు. మీరు చూస్తున్న ఈ కోనేరు ఇంద్రతీర్థం. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ దేవాలయం యొక్క నిర్మాణ శైలి గమనించినట్లయితే ద్రావిడ వాస్తు నిర్మాణ శైలిలో ఎంతో అద్భుతంగా ఉంటుంది. నాకైతే ఈ ఆలయ ప్రాంతంలో తిరుగుతున్నంతసేపు ఈ ప్రాచీన శిల్పకళా నైపుణ్యం మరియు నిర్మాణ శైలి నా కనులను ఎంతో ఆకట్టుకుంది. అప్పటి కాలంలో ఈ నైపుణ్యం ఎంతో న్యాచురల్గా ఇప్పటికీ మనల్ని కట్టిపడేస్తుంది. అంతటి పీస్ఫుల్గా ఉంటుంది ఈ ఆలయ ప్రాంతంలో. ఫ్రెండ్స్, ఈ ఆలయం యొక్క హిందూ పురాణాల ప్రకారం ఇంద్రుడు తన వివాహం సందర్భంగా శివుని కుమారుడైన సుబ్రహ్మణ్యం స్వామికి తన తెల్ల ఏనుగును సమర్పిస్తాడన్నమాట. ఆ సందర్భంగా ఈ దివ్య దంపతులు ఇద్దరు ఏనుగుపై ప్రయాణిస్తుండగా ఇలా అనుకుంటారు, ఏమని, ఈ సమయంలో విష్ణు దంపతులు మనకు కనిపిస్తే బాగుండు అని. అలా వారు కోరుకోగానే తిరుమగల వద్ద వారు ఇద్దరు ప్రత్యక్షమవుతారు. అలా ఒక పురాణ గాథ అన్నమాట. మరొక పురాణ గాథ ఏమిటంటే, అప్పట్లో ఇక్కడ ఒక పాలకుడు చిదంబరం ఆలయంలో ప్రతిరోజు పండును సమర్పించాలని, తరువాత తనకి ఇవ్వాలని గ్రామ ప్రజలను ఆజ్ఞాపిస్తాడనమాట. ఆ క్రమంలో ఒకరోజు ఒక బాలుని వంతు వస్తుందన్నమాట. ఆ బాలుడు ఈ ప్రజలను విధుల నుండి తప్పించడానికి మరియు అతను తప్పించుకోవడానికి ఒక ప్లాన్ వేస్తాడనమాట. ఈ చెట్టు అనేది లేకపోతే ఈ కార్యాచరణ జరగదు కదా అని అలా ఆలోచించి చెట్టును తగలబెట్టేస్తాడనమాట. ఈ విషయం తెలుసుకున్న రాజు బాలుని శిక్షించడానికి అడవిలో వెంబడిస్తూ వెళ్తాడనమాట. అప్పుడు బాలుడు రాజును తప్పించుకోవడానికి ఒక పుట్టచాటుకి వెళ్తాడనమాట. ఆ రాజు ఆ పుట్ట దగ్గరికి వెళ్ళే సమయంలో బంగారపు కాంతితో మెరుస్తూ ఒక ఉడుము కనిపిస్తుంది అనమాట. రాజు ఆశ్చర్యానికి లోనై, ఉడుము అనేది నార్మల్గా ఉండాలి కదా, ఇదేంటి ప్రకాశవంతంగా ఉందని దగ్గరికి వెళ్తాడనమాట. అప్పుడు ఆ ఉడుము పుట్టలోకి ప్రవేశించి తోక భాగం పైకి కనిపిస్తుంది. అది ఆ సమయంలో రాజుకి సాక్షాత్తు శివుని వలె, ఈశ్వరుని వలె కనిపిస్తుంది. మరియు ఆ సమయంలో ఒక దివ్య స్వరం వినిపిస్తుంది, ఇక్కడ శివుడికి ఆలయం నిర్మించాలని. అలా జరిగిన ఆ సందర్భానుసారం ఈ ప్రాంతంలో ఆ పరమశివుడు ఉడుము రూపంలో కనిపించాడు కనుక ఉడుంబేశ్వరుని అనే నామకరణంతో ఆలయం నిర్మించి పూజలు కొనసాగిస్తారు. అలా ఒక పురాణ గాథ. ఫ్రెండ్స్, మనం ఈ ఆలయం యొక్క పూజారి గారి మాటల ద్వారా కూడా కొంత తెలుసుకుందాం. 1300 సంవత్సరాలకి ముందు రాజేంద్ర చోళవారికి బంగారు ఉడుముగా కాక్షించినారు. స్వయంభూ లింగం పట్టుకొని పోవాలని బాణం వేసేటప్పుడు అల్లం వేసిన వనాంతరం లోపల ఉండి పుట్టల లోపల దూరింది. ఉడుము ఊళ్ళంతా లోపల పోయి తోక అని స్వయంభూ లింగం ఇక్కడ కనిపిస్తుంది. అందువల్ల దానికి తగిలి పడింది కదా, అది త్రిజ్ఞాన సంబంధ స్వామి వారికి జ్ఞానకండలో పడింది. అందువల్ల ఈ గుడిలో 15 పాటలు పాడి ఉన్నారు. దానికి ముఖ్యంగా నరాల నొప్పులు, ముందుగా చేసిన కర్మ, పెళ్ళి కాలేదు వాళ్ళు,
బిడ్డలు కాలేదు వాళ్ళు, మెంటాలిటీగా ఉండేవాళ్ళు, పెళ్ళి శూన్యం ఆ మరిగా ఉండేవాళ్ళు, అన్ని ప్రాబ్లం ఈ గుడికి వస్తే సాల్వ్ అయిపోతుంది. స్వామి విమానము గజపృష్ఠ వినాయకుడు పొయ్యామొഴി వినాయకర్. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఐరావతంగా ఉన్నారు. తిరుపురం నుంచి ఇక్కడ వచ్చి మాగరులని అసురుడు వధం చేశారు. అందువల్ల మాగరల్ అని పేరు, తిరుమాగరల్ మాగరల్ అని పేరు. తిరుమాగరలీశ్వరు అంటే సంస్కృత్ నేము, తెలుగులో ఉడుంబేశ్వర్ అంటున్నారు. స్వామికి 12 తిరునామాలు. మాగరుని అసురుడు సుబ్రహ్మణ్య స్వామి వేలు ఇక్కడ సంహారం చేసింది, అందువల్ల మాగరల్ అని పేరు. మలయం అనే అసురుడు మలయాంగుళం అనే ఊరిలో మతం చేసింది. అక్కడ నుంచి తూర్పు 8 కిలోమీటర్లు పోతే ఇళయనార్ వేలు, దాంట్లో సుబ్రహ్మణ్య స్వామి ఆ వేలు దొరికింది, అందువల్ల ఆ ఊరిలో నిలిచిపోయి ఉన్నారు. ఇది మెయిన్ బోర్డు రిలీవ్. ఈ గుడికి అన్ని మనిషి వస్తూ ఉన్నారు. ఇది కంచి నుంచి ఉత్తరమేరు రోడ్లో 15 కిలోమీటర్ కంచి నుంచి మాగరల్, తిరుమాగరల్ అని మాగరల్ మీరు అడిగితే అందరం చెప్తూ ఉన్నారు. అది అరంలో పేరు ఉంటుంది, మీరు తెలుగులో మాగరల్ అని అడిగితే ఊరు తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, ఈ ఆలయంలో ఫిబ్రవరి మార్చి నెల మధ్యలో జరిగే బ్రహ్మోత్సవ పండుగలు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరుగుతాయి. అంతేకాదు భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ నమ్మకం. అంతేకాదు ఈ ఆలయం యొక్క మెయింటెనెన్స్ మొత్తం తమిళనాడు ప్రభుత్వం హిందూ మత మరియు ధర్మదాయ శాఖ ద్వారా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికంటే ముందు మా వీడియోలు మీకు చేరాలంటే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా క్లిక్ చేయండి. సో మీరు కనుక మాకు సపోర్ట్ చేసినట్లయితే రాబోయే రోజుల్లో కొన్ని వందల వేల సంవత్సరాల నాటి చారిత్రాత్మక ప్రదేశాలు, వాటి హిస్టరీ మీ ముందుకు తీసుకొస్తాను. మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, ఉంటాను. టాటా, బాయ్ బాయ్, సీ యూ.